గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా మంది బళ్ళు విన్నారు, కాకపోతే వాళ్ళు క్లైమ్ చేసుకోలేదు. రేపు చేస్తారు అనుకుంటాను. క్లైమ్ చేసుకున్న వాళ్ళే నేను పెడుతున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళందరూ మహబూబ్ నగర్, వెంకటగిరిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు క్లైమ్ చేస్తేనే నేను పెట్టడానికి అవుతుంది అనమాట. ఎవరు గెలిచారని తెలుస్తుంది. కాబట్టి మీరు బండి గెలిస్తే క్లైమ్ చేయండి, పెట్టండి దాంట్లో. అప్పుడు నాకు తెలుస్తుంది, ఇస్తాను. ఓకే. అయితే ఈ గెలిచిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇంకా చాలామంది గెలిచిన ఉన్నారు. అలాగే ఈరోజు క్యూ లైఫ్లో కూడా 4వ లెవెల్, 5వ లెవెల్ కూడా గెలిచారు. క్యూ సరే, 3వ లెవెల్, 4వ లెవెల్ గెలిచారు. అలాగే మాల్దీవ్స్లో 3, 4, 5వ లెవెల్స్ కూడా చాలామంది గెలిచారు. అయితే ఇంకా పంపిస్తూనే ఉన్నారు. చాలామందికి మన అకౌంట్లోకి రాకపోవడం, లేదంటే ఆ ఫోన్ తాలూకా 1 lakh కంప్లీట్ అయిపోవడం, లేకపోతే అక్కడ సర్వర్ పని చేయకపోవడం, వాళ్ళ ఫోన్ పని చేయకపోవడం, మన అకౌంట్ పంపిస్తే ఇది యాక్సెప్ట్ చేయకపోవడం లాంటివి ఉన్నాయి. అందుకని వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఆ కోరిక మేరకు ఈరోజు మీరు ఏ టైంకైనా పంపించుకోండి. రేపు యాక్టివేషన్ చేసుకున్న ఆ వచ్చిన ఫండ్ కానీ దాంతో నేను దాన్ని తీసుకుంటాను. ఎందుకంటే ఈ నైట్ టైంలో వాళ్ళు ఎలాగో పంపిస్తారు, ఇప్పటికిప్పుడు అది చేయటానికి అవ్వదు. అందువల్ల ఈరోజు అంతా పంపించుకోండి, రేపు యాక్టివేషన్ చేసుకోండి. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను మీ కోరిక మేరకు. తర్వాత రేపు కిబో నుంచి క్యూ లైఫ్లో పంపించేటువంటి ఆ ప్రాసెస్ నిలుపుదల చేస్తున్నాను, ఆపేస్తున్నాను. మళ్ళీ 3వ తారీఖుని ఓపెన్ చేస్తాను. కానీ క్యూ లైఫ్లో ఉన్నటువంటి కాయిన్స్ అన్నింటినీ మీరు స్వాప్ చేసేసుకుంటే 1:10 అనేది కంటిన్యూ అవుతుంది. కొత్తగా పంపించడానికి అవ్వదు. రేపు ఇంక కొత్తగా పంపించడానికి అవ్వదు. రేపు ఆపేస్తున్నాను. పంపించినవన్నీ మాత్రం మీరు వాడేసుకోవచ్చు. మీరు దాన్ని 1+10 చేసేయచ్చు. రేపు ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. మీరు కొత్త ఇవ్వను కాబట్టి, అంటే మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ లాస్ట్. మరి ఇవాళ పంపించుకొని ఇవాళ అన్నీ చేయాలంటే మీకు టైం సరిపోదు. కాబట్టి 2 రోజులు ఎక్స్ట్రా టైం ఇస్తున్నాను. రేపు పంపించుకోకుండా క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ 3వ తారీఖున మీకు మరికొన్ని విషయాలు చెప్తాను. అయితే ఇవాళ ఫండ్ ఎవరు పంపించుకున్నా సరే అదంతా రేపు మీరు చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పంపించుకుని ఇప్పుడు పంపించేయండి అందరూ. ఆ పంపించేసుకుంటే అయిపోద్ది. అంటే రాత్రి 12 గంటల తర్వాత ఆ 2వ రోజు వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మీ ఫోన్పేలో అవన్నీ పనికి వస్తాయి. అంటే పంపించుకోండి ఇవాళ. థ్యాంక్ యూ. చాలా విషయాలు మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడదాం. క్యూ లైఫ్లో ఒకసారి క్యూలోంచి పంపిస్తే ఉదాహరణకు 1,00,000 కాయిన్స్ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్తున్నాండి డబ్బులు పంపించారు కాయిన్స్. అంటే తప్పు చేశాం కదా మనం. అలా చేసిన వాళ్ళు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కాయిన్స్ తీసేసుకుందాం, మనకు లాభం వచ్చేస్తుందని వేస్తారు. ఇది పొరపాటు. సాఫ్ట్వేర్లో ఎక్కడో చిన్నది ఎర్రర్ ఉన్నప్పుడు, అది ఎందుకు ఎర్రర్ వచ్చింది? 2 సాఫ్ట్వేర్లు కలిపాం కాబట్టి చిన్న ఎర్రర్ రావచ్చు. దాంట్లో ఒకరో 25 లక్షలు పంపిస్తే వెళ్ళిపోయింది, మళ్ళీ పంపిస్తే వెళ్ళిపోయింది, మళ్ళీ పంపిస్తే వెళ్ళిపోయింది, 75 లక్షలు అయిపోయింది. అది కంపెనీకి నష్టమే కదా. అప్పుడు కాయిన్ రేట్ని నువ్వు పడగొట్టినోడు అవుతావు కదా. కానీ ఆ వ్యక్తి తెలుసుకొని, డాడీ నా 75 లక్షలు వెళ్ళిపోయింది, నేను పంపించింది 25 లక్షలేని, ఆ 50 లక్షలు తీసేయమని చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్. అలా చాలామంది చెప్తున్నారు, కానీ కొంతమంది చెప్పలేదు. అంటే ఎంత తీస్తున్నాను, ఏమి ఉంచట్లేదు, తీసేస్తున్నాను నేను. అది వాడు ఏ అకౌంట్లో పంపించినా తీసేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. కానీ అలాంటి పనులు చేయకండి. పొరపాటు జరిగింది, మానవ మాత్రం, మనం ఏమాత్రం జరుగుతుంటుంది తప్పు. దైవమే కొన్నిసార్లు తప్పు చేసి దాన్ని సరిచేసుకోవడానికి మానవ అవతారంలో భూమి మీదకి వచ్చాడని మనం ఎన్నో కథలు, పురాణాలు విన్నాం. ఏ దేవుడైనా సరే, రాముడైనా, కృష్ణుడైనా, యేసుప్రభు అయినా, ఎవరైనా వాళ్ళు మానవ రూపంలో వచ్చి మనకు మంచి నీతిని చెప్పి వెళ్ళిపోయారు. అది తప్పు చేయకూడదు. కాబట్టి
అలా ఎవరైనా ఉన్నట్టయితే చెప్పి మార్పించేసుకోండి. కస్టమర్ కేర్ చెప్పి. ఒకవేళ మీరు మార్పించకపోయినా నేను తీసేస్తాను. నువ్వు ఎవరికైనా అమ్మేసినా తీసేస్తాను. అలా చేయకూడదు. ఎందుకంటే కాయిన్స్ నా దగ్గర ఉన్న 2 కోట్ల కంటే ఎక్కువ మీకు ఇవ్వలేను. దానికి ఎంత అంది అంతే కేటాయించాను. అప్పుడు నాకు ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తాను. సాఫ్ట్వేర్ తప్పు చేయడం ఎంత ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్ చేస్తే ఎక్స్ట్రా చేసినవన్నీ లేచిపోతాయి. నేను కిబోలో ఎన్నోసార్లు మీకు నిరూపించాను. మీరు ఎక్స్ట్రా తీసుకెళ్ళినా ఏముండవు. కానీ అది నిజాయితీగా ఒప్పుకోవాలి. మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు. మనం చెడు చేస్తే రెండింతలు చెడు చేస్తాడు. తీసుకోండి. నిజాయితీగా బతికే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. కేరళ నారాయణపై డాడీ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. సూపర్ డాడీ, సూపర్. కేరళ నుంచి మనకు చాలా పెద్ద నెట్వర్క్ అక్కడ జరుగుతుంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు గెలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా జోసఫ్ డాడీ, లవ్ యూ రా, లవ్ యూ. ఈ కాన్సన్ట్రేషన్, కమిట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. చాలా సంతోషం డాడీ. కుమ్మై మనం మళ్ళీ విషయాలు మాట్లాడుకుందాం. అందరికీ దీన్ని పాస్ చేయండి. నేను మీకు మాట చెప్పను. ఒక్క డీకాయిన్ ఉంటే, ఒక్క క్యూసీసీ ఉంటే, ఒక్క కేబీసీటీ ఉంటే మీ లైఫ్ హ్యాబిట్స్ సెటిల్ అయిపోయినట్టు నా దృష్టిలో. నాతో కలిసి నువ్వు కష్టపడ్డావంటే చాలు, అది ఒకటి చేయండి, నువ్వు సెటిల్ అయిపోయినట్టే. అంటే ఒక మంచి ఆదాయం వస్తుంది. నేను చెప్పింది అది. నువ్వు మేడలు కట్టేస్తావు, లేదంటే మీ ఊరు వెళ్తావు, 100 ఎకరాల భూమి కొంటావు, అవి నేను మాట్లాడను. కానీ మనం కలిసి పనిచేసినందుకు నీకు మంచి ఆదాయమే వస్తుంది. చాలు కదా. మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, అవి చాలు కదా. వాటితో మళ్ళీ డీ కాయిన్స్ వస్తాయి. అందువల్ల ఎవ్వరికి అన్యాయం చేయొద్దు. ఎవరి అకౌంట్లు మనం దోచుకోవద్దు. ఎవరి అకౌంట్లు వాళ్ళకి తెలియకుండా దాచుకోవద్దు. వాళ్ళకి పిలిచి మరీ వాళ్ళకి ఇచ్చేద్దాం. సుభాష్ అనేటట్టు నిన్ను దేవుడు మెచ్చుతాడు. ఖచ్చితంగా నువ్వు గొప్పడు. నా మాట వినండి. ఎవరికి అన్యాయం చేయకండి. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు పిలిచి మరీ ఇచ్చేయండి, ఏం పర్లేదు. పిలిచి మరీ ఇచ్చేయండి. ఎవ్వరు ఏమీ అనరు. కాబట్టి జాగ్రత్త చేద్దాం. రెడీస్ కుమ్మేద్దాం. నైట్ ఎవరైనా ఉంటే మీరు క్యాష్ వేసుకోండి. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు పంపించకపోయినా పొద్దున్న పంపిస్తారు. పొద్దున మీరు వాడుకోవచ్చు. ఈ 2 రోజులు మీరు ఈ 1:10 అనే దాన్ని కిబోలో తీసుకోవచ్చు. రేపటి నుంచి కిబోలోకి కాయిన్స్ పంపించడం కుదరదు. ఆ పంపించిన వాళ్ళు హ్యాపీ చేసుకోవచ్చు. ఈ ఫండ్ వేసిన వాళ్ళందరూ మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. కొత్త పాత ఎవరికైనా యాక్టివేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫండ్ వేస్తున్నారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. రాజేశ్వరరావు, తెలంగాణ. రాజేశ్వరరావు, నీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను డాడీ. నేను చెప్పిన తర్వాత బండి నువ్వు తీసుకెళ్ళి నీకు కాల్ చేస్తాను, లేదని నీకు చెప్తాను. అక్కడికి వెళ్ళి బండి తెచ్చేసుకుంది. కానీ వెరీ గుడ్. విన్న వాళ్ళందరికీ సంతోషం. అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తేనే కానీ అవన్నీ ఆ లిస్టులోకి రాదు. మీరు సెల్ విన్ అయినా, బండి విన్ అయినా, ఏది విన్ అయినా క్లెయిమ్ చేయాలి. మీరు దాన్ని పెట్టాలన్నమాట. నాకు కావాలని అక్కడ క్లెయిమ్ అని ఉంటుంది, అది తీసుకోవాలి. ఓకే డాడీస్. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. పైన వీడియో 1కి 2 సార్లు చూడండి. ఒక మంచి నీతి ఉంది. మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఆ రుణం తీర్చుకోవాలి. ఎవరిది మనం వాళ్ళని మోసం చేసి కానీ, వాళ్ళు తెలియదులే అని కానీ మనం తీసుకోకూడదు. వాళ్ళ వల్ల మనం ఒక ఉపకారం పొందామంటే ఖచ్చితంగా దానికి వారికి ప్రత్యుపకారం చేయాలి. నేను ఎందుకు చెప్పానంటే, మన కిబోలో అనేక మందికి మీరు అకౌంట్స్ ఇచ్చారు. ఆ రోజు ఆ అకౌంట్ నుంచి కమిషన్ వస్తుంది, ఆ రోజు సెల్ ఫోన్ విన్ వస్తుంది, లేదా బండికి కలుస్తుంది, పైన ఉన్న వాళ్ళకి కారుకి కలుస్తుంది. ఇవన్నీ మనకు విన్ ఉండడం, అలాగే మనకి రిఫరల్ మైనింగ్ వస్తుంది. ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అకౌంట్ ఇచ్చాం, హ్యాపీ. వాళ్ళ నుంచి మనకి కొంత బెనిఫిట్ వచ్చింది.
కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ళని కారణం ఏదైనా దూరం పెట్టేసాం డాడీస్. ఇది మంచిది కాదు. దూరం పెట్టిన వాళ్ళ గురించి ఈరోజు తెలుసుకుని వచ్చి మరి వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళు వెళ్ళి నువ్వు తిడితే తిట్టు అని చెప్పేసి అక్కడ కూర్చొని జరిగిందంతా చెప్పి ముందుకు తీసుకొస్తున్న వాళ్ళందరికీ జోహార్. కానీ అసలు పట్టించుకోకుండా, వాళ్ళు ఫోన్ చేసినా మనం ఫోన్ ఎత్తకుండా, వాళ్ళ దగ్గర నుంచి మనం ₹1, ₹2 ప్రతిఫలం పొందినా కూడా వాళ్ళ అవసరం తీర్చకుండా చేయడం అనేది తప్పు అని నా ఉద్దేశం. వీడియోలాగే. అంతేకాకుండా వాళ్ళ అకౌంట్లు వాళ్ళు తెలియకుండా మీరు మెచ్ చేసుకోవడం, వాళ్ళకి తెలియకుండా మీరు కాయిన్స్ వాడేసుకోవడం, ఇది మరీ దారుణమైన పాపం. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. అది నేనైనా మీరైనా ఎవరైనా తప్పించుకోలేరు. సో ఈ రోజుకి మనకు అది తెలియదు కదా అనుకొని మనం తప్పించుకోకూడదు. ఖచ్చితంగా తెలియకుండా ఉండదు. నేను అవన్నీ అలా ఏదైనా వెళ్ళిపోతే జుట్టు పట్టుకొని మరి లాక్కొస్తాను. కానీ ఆ అవసరం తీసుకురాకూడదు. అది నా కోరిక. ఎవ్వరిని అన్యాయం చేయొద్దు. మనం ఒక్క అకౌంట్ కూడా వదిలేయద్దు. జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని చేద్దాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ పోయింది అనుకోండి, అది వాళ్ళు చేసిన తప్పు. మనం డీకాయిన్ రెడీ చేసిన తర్వాత అప్పటికి ఇదన్నీ క్లోజ్ చేసుకుని అది చేద్దాం. ఫోన్ నెంబర్ పోయింది అనుకోండి, అది వాళ్ళు చేసుకున్న తప్పే. ఈ డీకాయిన్ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకొని ఎలా చేయాలి చేద్దాం. ఫోన్ నెంబరు లేకుండాను ఎవరో ఫోన్ నెంబర్లో పెట్టుకున్నారు అనుకోండి, అది కూడా వాళ్ళు చేసిన తప్పు లేదా సీనియర్ చేసిన తప్పు. దానికి కూడా న్యాయం చేద్దాం. అంతేగాని బిఫోర్గా ఇప్పుడు మళ్ళీ అకౌంట్స్ అన్ని తీసుకొచ్చి కూడా అవుతుంది. ఉన్న వాళ్ళందరూ చేసేసుకోండి, తర్వాత ఆలోచిద్దాం. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే ఒకరిదొకరు తీసుకున్నారంటే వీటికి అన్యాయం అయిపోద్ది. అది నా చేతులతో అన్యాయం చేయలేను. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చేయండి. ఆ వీడియోలో చూసినట్టుగా చాలా మంచి వీడియో అది. ఎవ్వరు రుణం మనం ఉంచుకోవద్దు. ఎందుకు మనం కష్టపడింది మనం చాలు. నేను మీకు మాట చెప్పిన ఒక్క డీకాయిన్ ఉంటే, ఒక్క క్యూసీసీ ఉంటే, ఒక్క కేబీసీటీ ఉంటే మీ లైఫ్ హ్యాబిట్స్ సెట్ అయిపోయినట్టు నా దృష్టిలో. నాతో కలిసి నువ్వు కష్టపడ్డావంటే చాలు, ఒకటి చేయండి, నువ్వు సెటిల్ అయిపోయినట్టే. అంటే ఒక మంచి ఆదాయం వస్తుంది. నేను చెప్పింది అది. నువ్వు మేడలు కట్టేస్తావు, లేదంటే మీ ఊరిని వెళ్తావు, 100 ఎకరాల భూమి కొంటావు, అవి నేను మాట్లాడను. కానీ మనం కలిసి పనిచేసినందుకు నీకు మంచి ఆదాయమే వస్తుంది. చాలు కదా. మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, అవి చాలు కదా. వాటితో మళ్ళీ డీకాయిన్స్ వస్తాయి. అందువల్ల ఎవ్వరికి అన్యాయం చేయొద్దు. ఎవరి అకౌంట్లు మనం దోచుకోవద్దు. ఎవరి అకౌంట్లు వాళ్ళకి తెలియకుండా దాచుకోవద్దు. వాళ్ళకి పిలిచి మరీ వాళ్ళకి ఇచ్చేద్దాం. శుభాష్ అనేటట్టు నిన్ను దేవుడు మెచ్చుతాడు. ఖచ్చితంగా నువ్వు గొప్పడు అవుతావు. నా మాట వినండి. ఎవరికి అన్యాయం చేయకండి. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు పిలిచి మరి ఇచ్చేయండి, ఏం పర్లేదు. పిలిచి మరి ఇచ్చేయండి, ఎవ్వరు ఏమీ అనరు. కాబట్టి జాగ్రత్త చేద్దాం. రెడీస్ కుమ్మేద్దాం. నైట్ ఎవరైనా ఉంటే మీరు క్యాష్ వేసుకోండి. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు పంపించకపోయినా పొద్దున్న పంపిస్తారు, పొద్దున మీరు వాడుకోవచ్చు. ఈ 2 రోజులు మీరు ఈ 1:10 అనే దాన్ని కిబోలో తీసుకోవచ్చు. రేపటి నుంచి కిబోలోకి కాయిన్స్ పంపించడం కుదరదు. ఆ పంపించిన వాళ్ళు హ్యాపీ చేసుకోవచ్చు. ఈ ఫండ్ వేసిన వాళ్ళందరూ మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. కొత్త పాత ఎవరికైనా యాక్టివేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫండ్ వేస్తున్నారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ. క్యూ లైఫ్లో ఒకసారి కిబో నుంచి పంపిస్తే ఉదాహరణకు 1,00,000 కాయిన్స్ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్తున్నాండి డబ్బులు పంపించారు కాయిన్స్. అంటే తప్పు చేశాం కదా మనం. అలా చేసిన వాళ్ళు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కాయిన్స్ తీసేసుకుందాం, మనకు లాభం వచ్చేస్తుందని వేస్తారు. ఇది పొరపాటు. సాఫ్ట్వేర్లో ఎక్కడో చిన్నది ఎర్రర్ ఉన్నప్పుడు, అది ఎందుకు ఎర్రర్ వచ్చింది, 2 సాఫ్ట్వేర్లు కలిపాం కాబట్టి చిన్న ఎర్రర్ రావచ్చు. దాంట్లో
ఒకరో 25 లక్షలు పంపిస్తే వెళ్ళిపోయింది, మళ్ళీ పంపిస్తే వెళ్ళిపోయింది, మళ్ళీ పంపిస్తే వెళ్ళిపోయింది, 75 లక్షలు అయిపోయింది. అది కంపెనీకి నష్టమే కదా. అప్పుడు కాయిన్ రేట్ని నువ్వు పడగొట్టినోడు అవుతావు కదా. కానీ ఆ వ్యక్తి తెలుసుకొని, డాడీ నా ఈ 75 లక్షలు వెళ్ళిపోయింది, నేను పంపించింది 25 లక్షలేని, ఆ 50 లక్షలు తీసేయమని చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్. అలా చాలామంది చెప్తున్నారు, కానీ కొంతమంది చెప్పలేదు. అంటే ఎంత తీస్తున్నాను, ఏం ఉంచట్లేదు, తీసేస్తున్నాను నేను. అది వాడు ఏ అకౌంట్లో పంపించినా తీసేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. కానీ అలాంటి పనులు చేయకండి. పొరపాటు జరిగింది, మానవ మాత్రం, మనం ఏమాత్రం జరుగుతుంది తప్పు. దైవమే కొన్నిసార్లు తప్పు చేసి దాన్ని సరిచేసుకోవడానికి మానవ అవతారంలో భూమి మీదకి వచ్చాడని మేము ఎన్నో కథలు, పురాణాలు విన్నాం. ఏ దేవుడైనా సరే, రాముడైనా, కృష్ణుడైనా, యేసుప్రభు అయినా, ఎవరైనా వాళ్ళు మానవ రూపంలో వచ్చి మనకు మంచి నీతిని చెప్పి వెళ్ళిపోయారు. అది తప్పు చేయకూడదు. కాబట్టి అలా ఎవరైనా ఉన్నట్టయితే చెప్పి మార్పుని చేసుకోండి. కస్టమర్ కేర్ చెప్పి, ఒకవేళ మీరు మార్పించకపోయినా నేను తీసేస్తాను, నువ్వు ఎవరికైనా నమ్మేసినా తీసేస్తాను. అలా చేయకూడదు. ఎందుకంటే కాయిన్స్ నా దగ్గర ఉన్న 2 కోట్ల కంటే ఎక్కువ మీకు ఇవ్వలేను, దానికి ఎంత అంది అంతే కేటాయించాను. అప్పుడు నాకు ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తాను. సాఫ్ట్వేర్ తప్పు చేయడం ఎంత ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని కరెక్ట్ చేస్తే ఎక్స్ట్రా చేసినవన్నీ లేచిపోతాయి. నేను కిబోలో ఎన్నోసార్లు మీకు నిరూపించాను. మీరు ఎక్స్ట్రా తీసుకెళ్ళినా ఏముండవు, కానీ అది నిజాయితీగా ఒప్పుకోవాలి. మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు, మనం చెడు చేస్తే రెండింటిని చెడు చేస్తాడు. తీసుకోండి, నిజాయితీగా బతికే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.